హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి వెమ్లవాడ వెళ్తున్నాం అనమాట. మా చిన్నోళ్ళ ఎంట్రుకలు తీపిచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అసలైతే ఈ వ్లాగ్ మంచిగా ఒక 4-5 వ్లాగ్స్ వస్తాయి ఈ డేలో అనుకున్నా గానీ, అనుకోకుండా చార్జర్ మిస్ అయిపోయింది. చార్జర్ మర్చిపోయి వెళ్ళడం తోటి అసలు ఏమి వీడియోస్ తీయలేదు అసలు. ఇక్కడ పాండ్ చూడండి ఎంత చిన్న పాండో, కానీ ఎన్ని లోటస్‌లు ఉన్నాయో చాలా బాగా అనిపించింది. మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ నేను లైవ్ పెట్టాను. సో, అందుకనేసి ఎన్ రూట్ వీడియో ఏం తీయలేదనమాట. కానీ అసలు వేములవాడ ఎంత మారిపోయిందో, ఎప్పుడైపోతదో ఏమో టెంపుల్ కట్టడం గానీ, వర్షం రావడం వల్ల అసలు ఫుల్ పార్కింగ్ మొత్తం ఘోరంగా డ్యామేజ్ అయిందనమాట. అసలు మొత్తము ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో అంత క్లమ్జీగా అనిపించింది. ఇక్కడైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడ చేసుకుంటున్నారు పూజ. దానికి ఆపోజిట్‌లో వెంట్రుకలు తీపిస్తున్నారనమాట. అసలు మాకైతే మా పెద్దోడు ఎంత షాక్ ఇచ్చిండంటే, కొంచెం అంటే కొంచెం గూడా ఏడవలేదు అసలు. ఎంత నీట్‌గా తీపిచ్చుకున్నాడో. బేసిక్‌గానే వాడు ఘోరంగా అల్లరి చేస్తాడు. అలాంటిది ఈ టైంలో ఇంత సపోర్ట్ చేస్తాడని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నీట్‌గా తీయించుకున్నాడు పెద్దోడు. ఇది పక్కన ఉన్న దేవుడి గుడి. భీమన్న ఆలయం అని ఉంటది. అప్పట్లో ఫస్ట్ అక్కడికెళ్ళాక ఇక్కడికొచ్చేవాళ్ళం గదా! కానీ ఇక్కడే ఇప్పుడు మొత్తం ఇక్కడనే జరుగుతున్నాయన్నమాట. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారసలు. శ్రావణ మాసం వల్ల అసలు పొద్దున్నే ఎళ్ళినాం కాబట్టి మాకు దేవుడి దగ్గర తొందరనే దర్శనం అయింది గానీ, బద్దిపోశమ్మ దగ్గర చాలా లేట్ అయింది. ఏముంటారులే జనాలు అనుకున్నాం గానీ, అసలు ఫుల్ జనాలుండే. అసలెప్పుడు కన్‌స్ట్రక్షన్ అయిపోతదో చూడాలని వెయిట్ జేస్తున్నాము. చాలా అంటే చాలా డిస్టర్బెన్స్‌గా ఉందనమాట అక్కడంతా. మొత్తం అన్ని కన్‌స్ట్రక్షన్ ఉండడం వల్ల మొత్తం అట్లా అయిపోయింది. ఇక మేము దర్శనం పూర్తి చేసుకొని కోడిని కొనుక్కుందాం అనే టైంకి ఇక్కడ వచ్చారనమాట. అసలెంత బాగా చేశారో వీళ్ళెవరో వస్తున్నారు.
అక్కడైతే ఏం వంట చేసుకోలే. కట్ చేసుకొని ఇంటికి తెచ్చుకున్నామనమాట. పిల్లలతో అస్సలు పాసిబిలిటీ లేదు. చాలా వ్లాగ్స్ కవర్ అయితదనుకున్నా గానీ కాలేదనమాట. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థాంక్ యూ.